అవర్ ఛానల్ రాయల్ ఎడ్యుకేషన్ విత్ రాగిణి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే 10th క్లాస్ తెలుగుకు సంబంధించి అయితే డిస్కోర్సెస్ అనేది ఎలా రాయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న విషయం అయితే అందరూ చాలా వరకు కమెంట్ అయితే చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించి ఈరోజు ఈ వీడియో అయితే ఉండబోతుందనమాట. సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. మొత్తం అన్ని డిస్కోర్సెస్, కరపత్రము, లెటర్ రైటింగ్, నినాదాలు, ప్రశ్నావళి ఎలా రాయాలి, మొత్తం ఇవన్నీ ఎలా రాయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతాం అనమాట. సో ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్లో ఉంచుకోండి. అండ్ అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో దాని ద్వారానే మీకు వీడియోస్ అన్నీ అర్థమవుతాయి అన్నమాట ఇదంతా. అండ్ అలాగే గ్రామర్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియోస్ అయితే చూసేసేయండి అనమాట. మీకు ఈ గ్రామర్కి సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ లెట్స్ గో టు ద వీడియో. సో నేనైతే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకొని చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ డిస్కోర్స్ వచ్చేసి నినాదాలు కానీ లేదా సూక్తులు కానీ రాయమని చెప్తారనమాట. సో దానికి సంబంధించి మనం నినాదాలు అనగా ఏదైనా ఒక రైమింగ్ వర్డ్ వచ్చే విధంగా రాస్తే సరిపోతుంది అనమాట. ఆ టాపిక్కి సంబంధించి ఆల్రెడీ ఒక టాపిక్ ఇస్తారు వాళ్ళు. ఆ టాపిక్కి సంబంధించి మనం రైమింగ్ వర్డ్స్తో ఒక లైన్గా సెంటెన్స్గా చేసి రాస్తే దాన్ని నినాదం అంటారు. అండ్ అలాగే సూక్తులు అనగా ఏదైనా ఒక మంచి వాక్యం, అంటే దానికి టాపిక్కి రిలేటెడ్గా ఒక మంచి వాక్యం ఉన్నా పర్వాలేదు, రైమింగ్ లేకపోయినా వాక్యం ఉన్నా పర్వాలేదన్నమాట, దాన్ని సూక్తి అంటారు. సో ఈ విధంగా ఇలా కొన్ని టాపిక్స్ ఇచ్చి ఆ టాపిక్స్ మీద నినాదాలు లేదా సూక్తులు రాయమని చెప్తారు. నేనైతే ఈ డిస్కోర్స్ సంబంధించి ఎగ్జాంపుల్స్ మాత్రం మీకు ఇస్తున్నానమాట. సో ఈ విధంగా ఏ టాపిక్ మీదైనా కూడా రావచ్చు అనమాట. మీకు ఈ నినాదాలు, సూక్తులు ఏ టాపిక్ మీద అడగొచ్చు అనమాట. సో నేను ఎగ్జాంపుల్కి కొన్ని టాపిక్స్ అయితే పెట్టాను. సో నెక్స్ట్ డిస్కోర్స్ ఏంటంటే ప్రశ్నావళి అనమాట. సో ఈ ప్రశ్నావళి చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట, ఏ విధంగా రాయాలి అనేది. చూసినట్టయితే ప్రశ్నావళి అంటే టాపిక్లోనే మనకి క్లారిటీ ఉందన్నమాట. ప్రశ్నావళి అంటే ప్రశ్నలు వేయడం, అంటే క్వశ్చన్స్ చేయడం అనమాట. సో ఏదైనా వాళ్ళు ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ గురించి ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఏ విధంగా క్వశ్చన్ చేయాలి అనేది అయితే అది కూడా వాళ్ళే చెప్తారు. ఆ విషయాన్ని బట్టి ఎవరికి రాస్తున్నాం, అంటే ఎవరికి క్వశ్చన్ చేస్తున్నాం అన్న విషయాన్ని గమనించి సో అక్కడ మీరు అని పెట్టి క్వశ్చన్ లాగా ఆస్క్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే క్వశ్చన్ రాసి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది ప్రశ్నావళి అని. ప్రశ్నావళి అంటే ప్రశ్నలు అడగడం. సో టాపిక్ వాళ్ళే ఇస్తారు, ఆ టాపిక్ గురించి ఎవరిని క్వశ్చన్ చేయాలన్నది కూడా క్వశ్చన్లోనే ఇస్తారన్నమాట. సో ప్రశ్నావళి చాలా ఈజీ అనమాట. సో మనకి ఎప్పుడూ వచ్చే డౌట్స్ని క్వశ్చన్ రూపంలో క్వశ్చన్ చేయడం అంతే అన్నమాట ప్రశ్నావళి అన్నది. ఇక్కడ ఇంకొకటి డిస్కోర్స్ ఏదంటే సంభాషణ, అంటే మనకి ఇంగ్లీష్లో కన్వర్జేషన్ అంటాం అనమాట. సో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య మాట్లాడుకుంటూ ఉంటాం కదా, సో దాన్ని సంభాషణ అంటారు. మనకి యాక్చువల్గా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ మాత్రమే రాయమని అడుగుతారనమాట. సో అలా అడిగినప్పుడు మనకి ఈ సంభాషణలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే అక్కడ వాళ్ళు ఎవరైతే ఇద్దరు వ్యక్తులని మెన్షన్ చేశారో ఆ ఇద్దరు వ్యక్తులు ఏ సమయంలో ఏ వ్యక్తి మాట్లాడుతున్నారు అన్న విషయం అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, సుజాత అండ్ సునీత అని ఇద్దరు వ్యక్తుల్ని తీసుకున్నారు. సో సుజాత ఒక టాపిక్ అంటే ఒక వాక్యం మాట్లాడితే దాని తర్వాత సునీత దానికి ఆన్సర్ ఇవ్వడం కానీ లేదంటే దానికి రియాక్ట్ అవ్వడం కానీ, ఈ విధంగా అంటే ఒక పర్సన్ క్వశ్చన్ వేస్తే ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ చెప్పే విధంగా సో ఇలా ఉండాలన్నమాట సంభాషణ అనేది. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ మనకి పంక్చువేషన్ మార్క్స్ అనేవి ఉంటాయి కదా, అంటే క్వశ్చన్ మార్క్ కావచ్చు, ఎక్స్క్లమేటరీ మార్క్ కావచ్చు, అండ్ ఫుల్ స్టాప్ కావచ్చు, ఇవి మాత్రం ఖచ్చితంగా అనమాట మనకి సంభాషణ అంటే కన్వర్జేషన్లో మెయిన్ మనకి మార్క్స్ పడేది వీటికి అనమాట. వీటికి పంక్చువేషన్ మార్క్స్కి అంటే ఎక్స్క్లమేటరీ మార్క్స్, ఫుల్ స్టాప్స్, క్వశ్చన్ మార్క్స్, వీటికి ఎక్కువ మనకి మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇది ఈ సంభాషణ గురించి మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు. సో మీరు ఏది మర్చిపోయినా పంక్చువేషన్ మార్క్స్ మాత్రం అస్సలు మర్చిపోద్దండి, దీంట్లో మెయిన్ రోల్ అవే అనమాట. నెక్స్ట్ డిస్కోర్స్ వచ్చేసి మనకి లెటర్స్ అనమాట, లెటర్ రైటింగ్ అంటే లేఖలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇంపార్టెంట్ అని చెప్పడానికంటే ఈజీ టాపిక్ అనమాట. ఇక్కడ ఏమంటే మీరు మిగతా వాటితో పోలిస్తే మనం ప్రశ్నావళి
మరియు సూక్తులు, నినాదాలు, లేఖలు ఈ మూడిట్లో బాగా స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఈ 3 టాపిక్స్లో స్కోర్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ మీకు అది ఎలా అన్నది కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ లేఖలు చూసినట్టయితే ఏ విధంగా రాయాలంటే, మనకి లెటర్స్ అయితే చాలా రకాలు ఉంటాయి అనమాట. ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్ అనేసి. ఫార్మల్ లెటర్ అనగా మనకి ఏదైనా ఒక స్టేటస్లో ఉండే వాళ్ళకి రాయడం వల్ల, అంటే ఒక ప్రిన్సిపల్ లేదా టీచర్కి, డైరెక్టర్స్కి లేదా ఒక మున్సిపల్ ఆఫీసర్స్కి ఇలా రాసేటప్పుడు వాటిని ఫార్మల్ లెటర్స్ అంటారు. ఆ ఫార్మల్ లెటర్స్కి ఒకలాగా ఉంటుంది లెటర్ రైటింగ్ ఫార్మాట్ అనేది. అండ్ అలాగే ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మన సొంత వాళ్ళకి రాయడం, అంటే మిత్రుడికి లేదా సోదరికి, అమ్మకి, నాన్నకు ఇలా రాసే ఉత్తరాలనేవి మనకి ఇన్ఫార్మల్ లెటర్స్ అనేవి అవుతాయి అనమాట. వీటికి ఇంకొక ఫార్మాట్ ఉంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నది ఇప్పుడు ఇన్ఫార్మల్ లెటర్ అనమాట. అంటే సోదరికి లేఖ రాయమని ఇచ్చారనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏదైతే మనకి ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అన్నది అయితే చూసినట్టయితే, మనం రైట్ సైడ్ ఏదైతే కార్నర్లో ఉందో, రైట్ సైడ్ కార్నర్లో ఫస్ట్ మనం ఇక్కడి నుంచి రాస్తున్నాం, ఊరి పేరు అనేది ఉంటుంది, దాని కిందనే డేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రాసేటప్పుడు ఏం చేయాలంటే, ఊరి పేరు రాసిన తర్వాత కానీ, డేట్ రాసిన తర్వాత కానీ మీరు కామా పెట్టాలా, ఫుల్ స్టాప్ పెట్టాలా అన్నది అయితే ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉంటారనమాట. సో నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఎక్కడైతే మనం రైట్ కార్నర్లో ఊరి పేరు రాస్తామో అప్పుడు మాత్రం ఊరి పేరు లాస్ట్లో మనం కామా అనేది పెడతాం. అండ్ దాని కిందే, అంటే ఊరి పేరు కిందే డేట్ ఏదైతే రాస్తామో ఆ డేట్ మాత్రం పక్కన ఫుల్ స్టాప్ అనేది ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ మీ కార్నర్లో మొత్తం ఫార్మాట్ రాసి అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. సో చెప్పాను కదా, రైట్ సైడ్ కార్నర్లో ఫస్ట్ ప్లేస్ నేమ్ ఉండాలి. ప్లేస్ నేమ్ పక్కనే కమా అయితే రావాలన్నమాట. సో ఆ ప్లేస్ నేమ్ కిందనే మనకి డేట్ అనేది రావాలి. డేట్ పక్కన ఫుల్ స్టాప్ రావాలన్నమాట. ఇది ఫస్ట్ అనమాట. దీనికి అయితే ఒక హాఫ్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అండ్ డేట్ రాసిన తర్వాత దాని కిందని, అంటే లెఫ్ట్ సైడ్ రావాలి. ఈ తేదీ కింద రావాలి, బట్ కానీ లెఫ్ట్ సైడ్ రావాలన్నమాట. లెఫ్ట్ సైడ్ కార్నర్లో అక్కడ మీరు ఎవరికైతే లెటర్ రాస్తున్నారు అన్నదైతే రావాలి. ఇన్ఫార్మల్ లెటర్లో మీరు ఎవరికైతే లెటర్ రాస్తున్నది అని అయితే రావాలన్నమాట. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్కి రాస్తున్నట్టయితే ప్రియమిత్రుడు రఘు అలా, అంటే ప్రియమిత్రుడు అని రాసి పక్కన పేరు అనేది రాయాలన్నమాట. అదే కల మిత్రురాలు అయితే ప్రియమిత్రురాలు అనేసి అయితే రాయాలన్నమాట. ఈ విధంగా రాసిన తర్వాత దాని పక్కన కమా పెట్టాలి. ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టకూడదు, కామా అనేది పెట్టాలన్నమాట. నెక్స్ట్ దీని కింద వచ్చేసి, అంటే ఏదైతే మనం ప్రియమిత్రుడు అని రాసామో సేమ్ దాని కిందనే సగం నుంచి, అంటే గ్యాప్ ఇచ్చి కొద్దిగా, సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. మనం ఏదైతే టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నామో ఫస్ట్ అయితే పరామర్శించడం నుంచి స్టార్ట్ చేయాలి. అంటే నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావు అని ఆశిస్తున్నాను. సో అలా స్టార్ట్ చేసి అదే ఫస్ట్ పారాగ్రాఫ్గా రాయాలి. అండ్ సెకండ్ పారాగ్రాఫ్ నుంచి మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అది ఎక్కడైతే మీరు డేట్ ప్లేస్ రాశారో సో ఆ సైడ్ కిందనే, అంటే రైట్ సైడ్ బాడీ ఆఫ్ ది లెటర్ అయిపోయిన తర్వాత రైట్ సైడ్ కిందనే మీరు కార్నర్లో ఇట్లు అని రాసి మీ పేరు అనేది రాయాలన్నమాట. మీరు వాళ్ళకి ఏమవుతారు మరియు మీ పేరు అనేది రాయాలన్నమాట. అలా రాసిన తర్వాత సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఏదైతే ఉందో, మీరు పైన ఎలా అయితే పేరు తేదీ రాసిన తర్వాత ఈ పక్క లెఫ్ట్ సైడ్ రాయడానికి ప్లేస్ ఎలా అయితే వదిలారో అదేవిధంగానే ఇక్కడ కింద ఇట్లు, అంటే మీ పేరు రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఆ లైన్ తర్వాత నుంచి లెటర్ ఎవరికైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది, వాళ్ళ చిరునామా అనేది మనము రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. లెఫ్ట్ సైడ్ కింద కార్నర్లో రాయాల్సి ఉంటుంది మీ పేరు రాసేసిన తర్వాత. సో ఇది ఇన్ఫార్మల్ లెటర్కి సంబంధించిన ఫార్మాట్. బట్ ఇక్కడ మీకు చిరునామా అని చెప్పాను కదా, చిరునామా అని పెట్టిన తర్వాత కింద అంతా కూడా కామానే రావాలి. 4 స్టెప్స్ కింద మీరు కామా అనేది పెట్టాలన్నమాట. మొత్తం స్టెప్స్ కింద లాస్ట్ ఏ స్టెప్ అయితే ఉంటుందో ఆ స్టెప్ మాత్రం ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. సో మీరు ఈ చిరునామా రాసేటప్పుడు ఏ విధంగా రాయాలంటే, ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. డోర్ నెంబర్, తర్వాత వీధి, తర్వాత ఊరి పేరు, తర్వాత మండలము మరియు ఏ డిస్టిక్,
ఏ స్టేట్ కింద పిన్ కోడ్, అంటే పిన్ కోడ్ అనేది ఉన్న లెక్కన ఇవనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఫార్మాట్ అనేది రాయండి. మనకి ఎక్కువ ఇన్ఫార్మల్ లెటర్స్ ఇస్తారు కాబట్టి తెలుగులో, సో నేను దానికి సంబంధించి ఫార్మాట్ అయితే చెప్తున్నాను. సో ఎవరికైనా ఇంకా ఫార్మల్ లెటర్ కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను అది చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియోలోనే అది చెప్పడం వల్ల ఎక్కువ వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి, సో నేను ఇన్ఫార్మల్ లెటర్ మాత్రమే చెప్పాను ఈ వీడియోలో. నేను మీకైతే కొన్ని ఎగ్జాంపుల్స్కి అయితే కొన్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అయితే మీకు చూపించడం జరుగుతుందన్నమాట. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్స్. సో ప్రాక్టీస్ అంటే ఈ విధంగా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే బాడీ ఆఫ్ ది లెటర్ అండ్ లెటర్ రైటింగ్ ఫార్మేట్ అనేది మీకు ఈజీగా వస్తుంది అన్నమాట. సో నేను దానికోసం ఈ ఎగ్జాంపుల్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఇంకా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే కరపత్రం అంటే ఏంటి, అది ఎలా రాయాలి అన్నది. సో ఇది చాలా సింపుల్ అనమాట. కరపత్రం అంటే ఏంటి, మనకి పోస్టర్, మనకి యాక్చువల్గా బయట రోడ్స్ మీద కావచ్చు, ఎక్కడైనా కానీ యాడ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్కి పోస్టర్ అయితే అతికిస్తారు కదా. సో ఆ విధంగా ఉంటుందన్నమాట పోస్టర్ అంటే. సో దాన్ని మనల్ని తయారు చేయమంటున్నారు. అంటే ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మనల్ని ఒక పోస్టర్ అయితే తయారు చేయమని అడుగుతారనమాట. సో దీనికి మనం ఏ విధంగా రాయాలి అంటే, ఫస్ట్ హెడ్డింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అంటే ఒక టాపిక్ ఇస్తారు కదా, ఆ టాపిక్కి తగ్గట్టు ఒక హెడ్డింగ్ అయితే మనమే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, జంతువులకు పక్షులను కాపాడమని కోరుతూ ఒక కరపత్రం తయారు చేయాలన్నమాట. సో ఇక్కడ మనం హెడ్డింగ్ ఏది పెట్టుకున్నామంటే, మూగ జీవాలకు జీవించే హక్కునిద్దాం. సో ఒక మన పోస్టర్ ఏ విధంగా, అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అనేది మనము హెడ్డింగ్ అనేది పెట్టాలన్నమాట. సో తర్వాత ఇంకా ఎవరికైతే మీరు ఆ కరపత్రాన్ని ప్రజలకా, లేదంటే స్నేహితుడికా, లేదంటే మీ ఎవరికైనా రాయాలనుకుంటున్నారో ఉద్దేశించి అయితే మనము పక్కనైతే హెడ్డింగ్ రాయాలన్నమాట. చూడండి ఇక్కడ, ప్రియమైన స్నేహితులారా అంటే స్నేహితులారా అంటే స్నేహితులతో సంబోధిస్తూ మాట్లాడుతున్నారు, అంటే ప్రజలే కానీ మనం అలా సంబోధిస్తున్నాం. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది లెటర్ అనేది, బాడీ ఆఫ్ ది పోస్టర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు ఆ టాపిక్లో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఆ టాపిక్ గురించి ఈ పోస్టర్లో అన్నదైతే మీరు యాక్చువల్గా ఓన్గా కూడా రాయొచ్చు అనమాట ఆ టాపిక్కి సంబంధించి. అలా మీరు ప్రజలకు అంటే ఒక అవేర్నెస్ అనేది కల్పిస్తూ ఒక పోస్టర్ అయితే, ఒక మ్యాటర్ అయితే రాస్తారనమాట. అలా రాసిన తర్వాత దాని కిందనే ఇక్కడ మీకు ఫార్మాట్ చూపిస్తూ నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇలా స్కిప్ చేయడం వల్ల తర్వాత మీరే లాస్ అవుతారు ఏ విధంగా రాయాలనేది. సో ఇక్కడ అలా రాసిన తర్వాత బాడీ ఆఫ్ ది పోస్టర్ రాసిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో మనము ఇట్లు అని పెట్టి, మనం ఎక్కడి నుంచి, దేని ద్వారా నుంచి మనం అది సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాము. ఇక్కడ చూడండి, జీవావరణ పరిరక్షిత సమితి అంటే ఆ కమిటీ నుంచి ఈ పోస్టర్ని అయితే రిలీజ్ చేయాలనుకుంటున్నారు, ఈ అడ్వర్టైజ్మెంట్ని. సో ఆ విధంగా అయితే మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏదైతే కార్నర్లో ఉందో మీరు అవి పోస్టర్స్ అనేవి ఎన్ని కాపీస్ కావాలనేది రాస్తారు. అండ్ నెక్స్ట్ డేట్ అనేది వేస్తారనమాట. డేట్, డే, మంత్ అనేది వేస్తారు. సో అలా వేసిన తర్వాత సో ఇది అనమాట ఫార్మాట్, మనకి కరపత్రం ఫార్మాట్. ఇక్కడైతే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తున్నానమాట. ఉదాహరణ కరపత్రాలు అయితే చూపిస్తున్నాను. సో అన్ని కరపత్రాలకి ఇదే ఫార్మాట్ అనమాట. సో ఈ ఫార్మాట్ని గుర్తుపెట్టుకొని మీరు ఓన్గా ఏట్లా డిజైన్ చేసినా కూడా అది కరెక్ట్ అవుతుంది. సో ఇది ఇవాల్టి మన వీడియో అన్నమాట. సో ఇంకా ఏవైనా కానీ సృజనాత్మకత అంశాల్లో డిస్కోర్సెస్లో ఏమైనా మిగిలినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను అవి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో అన్నీ అయితే కవర్ చేసామని అనుకుంటున్నాము, అన్ని అంశాలు. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మనకి కావాలంటే సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆన్లో ఉంచుకోండి. అండ్ అదేవిధంగానే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి, అండ్ మీకు ఇంకా ఉపయోగపడేటికైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. అండ్ అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కమెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.